దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబరు 12. అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము. ఆదికాండము 15:1. ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు 5వసారి ప్రత్యక్షమయ్యాను. అతని విశ్వాసమును పరీక్షించుటకు అప్పుడు దేవుడు ప్రత్యక్షమాయను. దేవుని సర్వాంగ కవచములో విశ్వాసమును డాలు మనకి ఇవ్వబడింది. ఎఫెసీ 6:16. ఎందుకనగా బలమగు సజీవమైన విశ్వాసం ద్వారా మాత్రమే శత్రువును ఓడించగలం. మార్కు సువార్త 11:22లో ప్రభువు దానిని దేవుని విశ్వాసము అని పిలుస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ మార్జిన్లో ఇలాగున ఇవ్వబడింది. గలతీ 2:20లో అది దేవుని కుమారుని విశ్వాసము అని వివరించబడింది. దేవుడు తనంతట తానే మనలో నివసించినప్పుడు మాత్రమే బలమైన విశ్వాసమును కలిగి ఉండగలము. దేవుడు ఈ దర్శనంలో ఆదికాండం 15వ అధ్యాయమునందు అబ్రహాముతో, అబ్రామా, నన్ను నా మాటను నమ్ముము అని చెప్పాను. దేవుడు ఇంకా ఇట్లనెను, నేను నీకు కేడెమును, నీ అత్యధిక బహుమానమును. కీర్తనలు 84:11లో దేవుడు సూర్యుడును కేడెమునై ఉన్నట్లుగా వివరించబడెను. బహుమానము విశ్వాసంపై ఆధారపడి ఉంది. నిజమైన చురుకైన విశ్వాసము లేని ఎడల బహుమానమును పొందలేము. మనకు విశ్వాసమును అనుగ్రహించుటకు ప్రభు శ్రమలు, పరీక్షలను ఉపయోగించును. 1 పేతురు 1:7. దేవుడు స్పష్టముగా అబ్రహాముతో మాట్లాడాను, అయినను నమ్ముటకు అతనికి కష్టముగా ఉండెను. ఆదికాండము 15:2-3 అబ్రహాము అనేక సంవత్సరములు వేచియుండి తనకు పిల్లలు లేరని సంగతిని గుర్తించి తన ఆస్తిని తన ప్రధాన గృహ నిర్వాహకుని పేరట పెట్టుచు వీలునామా తయారు చేశాను. ఈ పొరపాటు నుండి అతనిని రక్షించుటకు దేవుడు అతనికి ప్రత్యక్షమైన. మన హద్దుబాటుల వలన తరచుగా అనేక సందేహములకు గురి అవుచుందము. మనకు బలమైన విశ్వాసం ఉండినను కొన్ని పర్యాయములు మనల్ని తొందర పెట్టుటకు సందేహములు తిరిగి కలుగుచుండును. మరియు దేవుడు తన కృపా కనికరముల చొప్పున మరలా జోక్యము చేసుకొనుచుండును. ప్రైజ్ ద లార్డ్.